హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారమూరి కిచెన్లో పప్పు చెకోడీలు ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పచ్చిపప్పు చెకోడీలు, ఇక్కడ పెసరపప్పు చెకోడీలు చాలా స్మూత్గా ఉంటాయి. ఈజీగా తినవచ్చు. పిల్లలు కూడా చేసుకోవటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా 15 నిమిషాల్లో పిల్లలు అడిగిన వెంటనే చేసి పెట్టచ్చు. మనకి క్లైమేట్ బాగా కూల్గా ఉన్నప్పుడు పిల్లల స్కూల్ నుండి వచ్చే టయానికి స్నాక్స్ బయట బండి మీద కొనకుండా మనం ఇంట్లోనే ఎంతో హెల్తీగా చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ఈ క్రిస్పీ చెకోడీలను ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయో మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ రూపంలో మాకు తెలియచేసి మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, పొడి బియ్యం పిండి 1 కప్పు, మైదా 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 4 స్పూన్లు నానబెట్టి 2 గంటలు తీసుకోవాలి. సాయి పెసరపప్పు 3 స్పూన్లు నానబెట్టి తీసుకోవాలి 2 గంటలు. 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్టు, 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకొని ఈ విధంగా కళాయిలో వేసి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 2 స్పూన్ల ఆయిల్, మనం తీసుకున్న జీలకర్ర, వాము ఇవన్నీ వేసుకొని ఈ విధంగా తెరులుతున్నప్పుడు ఈ విధంగా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న మైదా, బియ్యం పిండి 2 వేసి కలుపుకోవాలి. కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచుకోవాలి. మనం వేడి నీళ్ళలో వేసుకున్న బియ్యం పిండిని ఈ విధంగా చల్లారిన తర్వాత చపాతీ ముద్దలా కలుపుకోవాలి. సాఫ్ట్గా, మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా చపాతీ ముద్దలా కలుపుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా సన్నగా ఈ విధంగా చుట్టుకోవాలన్నీ. అలా పెట్టుకొని నూనె హీట్ అయిన తర్వాత ఇవన్నీ ఈ విధంగా వేసి కాల్చుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి, లోపల ఉడకవు. ఒక 5 మినిట్స్ పట్టింది మళ్ళీ ఇది వేయించేటప్పటికి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇలా తీసుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా వచ్చేటట్లు ఫ్రై చేసుకోవాలి అన్నీ. క్రిస్పీగా వస్తాయి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పచ్చిపప్పు చెకోడీలు, ఇక్కడ పెసరపప్పు చెకోడీలు చాలా స్మూత్గా ఉంటాయి, ఈజీగా తినవచ్చు. పిల్లలు కూడా చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా 15 నిమిషాల్లో పిల్లలు అడిగిన వెంటనే చేసి పెట్టచ్చు. మనకి క్లైమేట్ బాగా కూల్గా ఉన్నప్పుడు పిల్లలు స్కూల్ నుండి వచ్చే టయానికి స్నాక్స్ బయట బండి మీద కొనకుండా మనం ఇంట్లోనే ఎంతో హెల్తీగా చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ఈ క్రిస్పీ చెకోడీలను ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయో మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ రూపంలో మాకు తెలియచేసి మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి.